హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ here and Pocket Tech. I'm back again with another video. లాస్ట్ నైట్ యాపిల్ వాళ్ళు అయితే మనకి iOS 26.6 అప్డేట్ ని అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ వచ్చేసి నా ఐఫోన్ 12 లో 2.9 GB అయితే ఉంది. ఈ అప్డేట్ లో మీకు న్యూ ఫీచర్స్ అయితే ఏమీ రాకపోవచ్చు, బట్ మోర్ దెన్ 70 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి అండ్ ఆల్సో 3 న్యూ చేంజెస్ కూడా ఈ అప్డేట్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. మీరు కనుక iOS 27 కి అప్డేట్ అవ్వాలి అంటే మీ ఫోన్ ని 26.6 నుంచే రెడీ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా చూపిస్తుంది. స్పాట్లైట్ ఇండెక్స్ ని iOS 27 కి ఆప్టిమైజ్ చేస్తుంది iOS 26.6. ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ డెవలపర్ బేటా అండ్ పబ్లిక్ బేటా ఇన్స్టాల్ చేసిన వాళ్ళందరికీ మనకి ఐఫోన్ సెట్టింగ్స్ లో ఇక్కడ టాప్ లో చూడొచ్చు స్పాట్లైట్ ఇండెక్సింగ్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. యాపిల్ వాళ్ళు న్యూ సిరీని ఇంట్రడ్యూస్ చేశారు కదా iOS 27 లో. స్పాట్లైట్ ఇండెక్సింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ కి మోర్ దెన్ ఏ వీక్ వరకు ప్రాసెస్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంది. దీని వల్ల కొంచెం బ్యాటరీ కూడా ఎక్కువగా డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయగానే బ్యాటరీ లైఫ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ స్లో అవకూడదు. కాబట్టి యాపిల్ వాళ్ళు ఈసారి ఏం చేస్తున్నారంటే 26.6 నుంచే iOS 27 కి కావాల్సిన ప్రాసెసింగ్ అంతా చేసేస్తున్నారు. సో దట్ iOS 27 అప్డేట్ చేయగానే మీ ఫోన్ అనేది కొంచెం స్మూత్ గా అండ్ స్టేబుల్ గా అయితే పనిచేస్తుంది. ఆల్రెడీ తెలిసిందే కదా, iOS 27 ఫోన్ అయితే చాలా స్టేబుల్ గా ఉంది. బేటా వర్షన్స్ లో రన్ అవుతున్నా కూడా. ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి బ్యాటరీ లైఫ్ ని ఇంకా ఇంప్రూవ్ చేయలేదు. ఇంకా 1 month ఉంది కాబట్టి ఐ హోప్ బ్యాటరీ లైఫ్ కూడా ఇంప్రూవ్ చేస్తారేమో. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి అయితే వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్, జనరల్, అబౌట్. ఇక్కడ iOS వర్షన్ చూస్తున్నారు కదా, iOS 26.6 అని చెప్పి చూపిస్తూ ఉంది. వర్షన్ నెంబర్ చూస్తే 23G71 అని చెప్పి చూపిస్తుంది. దీంట్లో మనకి మేజర్ గా ఇండెక్సింగ్ చూపిస్తూ ఉంటుంది. మనకి 2 న్యూ చేంజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కాంటాక్ట్స్ యాప్ లో ప్రీవియస్ గా వరకు మీరు ఏదైనా కాంటాక్ట్ ని బ్లాక్ చేస్తే దానికి లిమిట్ లేదు, బట్ iOS 26.6 నుంచి మనకి లిమిట్ అనేది తీసుకొచ్చారు. అఫీషియల్ గా యాపిల్ వాళ్ళు అయితే ఆ లిమిట్ ఎంత అనేది మెన్షన్ చేయట్లేదు. అరౌండ్ 3000 to 4000 కాంటాక్ట్స్ మీరు బ్లాక్ చేసిన తర్వాత మీరు ఓవర్ లిమిట్ అయిపోయినట్టు. ఏదైనా కాంటాక్ట్ ని అన్బ్లాక్ చేయాలి లేదా డిలీట్ చేసేయాలి, లేదంటే న్యూ కాంటాక్ట్ ని బ్లాక్ చేయలేరు. సో కాంటాక్ట్స్ కి బ్లాకింగ్ లిమిట్ ని అయితే తీసుకొచ్చారు ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ సెకండ్ వచ్చిన న్యూ చేంజ్ వచ్చేసి iMessages లో మీకు ఏదైనా ఫోన్ నెంబర్ నుంచి లింక్ కానీ ఏదైనా స్పామ్ ని వచ్చింది అనుకోండి, మీ మెసేజెస్ ఇప్పటి నుంచి అది డిటెక్ట్ చేస్తుంది. సో డిటెక్ట్ చేసి మనకి ఇక్కడ ఫ్యూ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. యాపిల్ కి రిపోర్ట్ చేయండి లేదా డోంట్ రిపోర్ట్ ఆర్ నాట్ నౌ. పైన వచ్చిన ఇక్కడ మెసేజ్ చూడొచ్చు. మీ ఫోన్ కి హార్మ్ చేసే మెసేజ్ అయితే ఈ నెంబర్ నుంచి వచ్చింది. ఈ మెసేజ్ ని ఓపెన్ చేయమాకండి, జస్ట్ యాపిల్ కి రిపోర్ట్ చేయండి, మేము చూసుకుంటాం అని చెప్పి పైన చెప్తూ ఉంది. మీకు తెలియని మెసేజ్ ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న లింక్ ని అయితే క్లిక్ చేయొద్దు. అండ్ దాంతో పాటు మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి మెసేజెస్ లోకి వెళ్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఫిల్టర్ స్పామ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. అది టర్న్ ఆన్ చేసుకోండి ఫర్ సేఫ్ సైడ్. ఎందుకు అంటే ఇక్కడ నా మెసేజెస్ లో చూడొచ్చు నాకు తెలిసిన వాళ్ళు కానీ 1 time పాస్కోడ్ మెసేజెస్ మాత్రమే ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. మిగతా అన్ని స్పామ్ గా డిటెక్ట్ చేసేసి ఇక్కడ స్పామ్ ఫోల్డర్ లో చూపిస్తూ ఉంటది. ఇది నెలకు ఒకసారి ఓపెన్ చేసి ఇవన్నీ డిలీట్ చేస్తూ ఉంటాను. సో ఫిల్టర్ స్పామ్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. iOS 26.6 లో ఎంత మించి న్యూ ఫీచర్స్ అయితే ఏం తీసుకురాలేదు. మీరు ఇక్కడ యాపిల్ సెక్యూరిటీ వెబ్సైట్ లోకి వెళ్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు iOS 26.6 అని చెప్పి ఉంటుంది. అది ఓపెన్ చేస్తే ఈ సింగిల్ వెబ్సైట్ పేజ్ లో మీకు మోర్ దెన్ 70 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయి. మోస్ట్లీ ఇవన్నీ మీ ఫోన్ సెక్యూరిటీకి సంబంధించినవి. ఫస్ట్ చూస్తున్నారు కదా, యాక్సెసిబిలిటీకి సంబంధించింది. ఐఫోన్ మిర్రరింగ్ చేస్తున్నప్పుడు సెన్సిటివ్ డేటా అనేది లీక్ అవుతుంది. ఈ ఇష్యూని అయితే రిజాల్వ్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి అకౌంట్స్ ఫ్రేమ్వర్క్ ఇంపాక్ట్ చూడొచ్చు. అప్లికేషన్ ఈస్ ఏబుల్ టు ఫింగర్ ప్రింట్ ద యూజర్. సో ఈ ఇష్యూని కూడా రిజాల్వ్ చేశారు. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు మోర్ దెన్ 70 సెక్యూరిటీ ఇష్యూస్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి మేజర్ గా కర్నల్ కి సంబంధించినవి, సిస్టమ్ యాప్స్ అండ్ సర్వీసెస్ కి సంబంధించిన ఇష్యూస్ అన్ని ఈ అప్డేట్ లో అయితే రిజాల్వ్ చేశారు. ఈ వెబ్సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఎవరికైనా ఇన్ డీటెయిల్ గా చూడాలి అనుకుంటే మీరు ఈ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నా ఐఫోన్ 12 లో పర్ఫార్మెన్స్ అయితే స్టేబుల్ గా ఉంది. ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. బ్యాటరీ హెల్త్ అయితే ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. ఇక్కడ బ్యాటరీ హెల్త్ చెక్ చేయొచ్చు. 80% లో ఉంది. అప్డేట్ కి ముందు కూడా 80% ఉంది. నిన్నటి నుంచి ఒక న్యూ రూమర్ అయితే ఇంటర్నెట్ లో ఉంది. అదేంటి అంటే నెక్స్ట్ ఇయర్ WWDC ఈవెంట్ లో యాపిల్ వాళ్ళు అయితే యాపిల్ గ్లాసెస్ అయితే రిలీజ్ చేయబోతున్నారని చెప్పి రూమర్స్ అయితే నడుస్తున్నాయి. మనకి ఇప్పుడున్న మార్కెట్ లో ఈ మెటా గ్లాసెస్ ఉన్నాయి కదా, రేబాన్ వాళ్ళవి, ఇవైతే చాలా పాపులర్. అండ్ వీటితో పాటు మనం గూగుల్ నుంచి, సామ్సంగ్ నుంచి కూడా స్మార్ట్ గ్లాసెస్ ని చూస్తూ వచ్చాము లాస్ట్ ఫ్యూ మంత్స్ లో. యాపిల్ వాళ్ళు వచ్చేసి మోస్ట్లీ ప్రైవసీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి మనకి కెమెరా అనేది ఉండట్లేదు. ఇక్కడ చూడొచ్చు ఈ మెటా గ్లాసెస్ మీద ఒక సైడ్ కెమెరా ఉంటుంది, ఇంకో సైడ్
దానికి సంబంధించిన ఫ్లాష్ లైట్ ఉంటుంది సెక్యూరిటీ పర్పస్ కి. సామ్సంగ్ అండ్ గూగుల్ వాళ్ళు కూడా సేమ్ కెమెరాతో అయితే రిలీజ్ చేస్తున్నారు. బట్ యాపిల్ వాళ్ళు ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని యాపిల్ గ్లాసెస్ లో కెమెరాని అయితే ప్లేస్ చేయట్లేదు అకార్డింగ్ టు ద రూమర్. మరి గ్లాసెస్ ఎందుకు అని అడిగితే కనుక ఈ న్యూ సిరి ఉంది కదా, ఈ సిరిని యూస్ చేసుకొని మీరు క్వశ్చన్స్ అడగొచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు, లేదా సాంగ్స్ వినొచ్చు. స్మార్ట్ గ్లాసెస్ వితౌట్ కెమెరా వస్తాయి అనుకుంటా. లేదు అంటే ఒక మోడల్ వచ్చేసి విత్ కెమెరా, ఇంకొక మోడల్ వచ్చేసి వితౌట్ కెమెరా వస్తుందేమో. లైక్ ఇప్పుడు రేబాన్ వాళ్ళకి ఒక మోడల్ విత్ స్క్రీన్ ఉంది, ఇంకొక మోడల్ వితౌట్ స్క్రీన్ ఉంది. అలానే యాపిల్ వాళ్ళు ప్రైవసీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు కాబట్టి ఒకటి విత్ కెమెరా, ఇంకోటి వితౌట్ కెమెరాని రిలీజ్ చేస్తారేమో. గుడ్ థింగ్ ఏంటి అంటే యాపిల్ వాళ్ళు కూడా యాపిల్ గ్లాసెస్ ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అడిగిన కొన్ని కామెంట్స్ అయితే చెక్ చేద్దాము. బ్యాటరీ రీప్లేస్ చేస్తే వాటర్ ప్రూఫ్ ఉంటుందా పోతుందా? మీరు కనుక మీ ఫోన్ లో బ్యాటరీని రీప్లేస్ చేసుకుంటే మీరు ఎవరి దగ్గర రీప్లేస్ చేయించుకుంటున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు యాపిల్ ఆథరైజ్డ్ డీలర్ దగ్గర చేసుకున్నారనుకోండి, లేదా యాపిల్ దగ్గర డైరెక్ట్ గా రిపేర్ చేయించుకున్నారనుకోండి, మీకు IP68 వాటర్ సీల్ అనేది మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు థర్డ్ పార్టీ సర్వీస్ దగ్గర రీప్లేస్ చేసుకున్నారనుకోండి, గ్యారంటీ ఉండదు. ఎవరి దగ్గర మీ బ్యాటరీని సర్వీస్ కి ఇస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కామెంట్ చూడొచ్చు. బ్యాటరీని సర్వీస్ కి ఇచ్చిన తర్వాత బ్యాటరీని రీప్లేస్ చేసిన తర్వాత నార్మల్ అని చూపిస్తుందా లేదా సర్వీస్ అని చెప్పి చూపిస్తుందా అని చెప్పి అడుగుతున్నారు. మీరు కనుక న్యూ బ్యాటరీని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మాక్సిమం కెపాసిటీ 100 లోకి వచ్చేస్తుంది. కొత్త బ్యాటరీ మీ ఫోన్ లో వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పైన నార్మల్ అని చెప్పి చూపిస్తుంది. అండ్ ఆల్సో మీ ఫోన్ కొన్నప్పుడు బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అలా ఉంటుంది. హీటింగ్ ఇష్యూస్ అనేవి మీరు యూస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ జనరల్ లోకి వెళ్ళి అబౌట్ లోకి వెళ్తే పార్ట్ సెక్షన్ లో సర్వీస్ హిస్టరీ అనేది చూపించడం స్టార్ట్ చేస్తుంది. బ్యాటరీని రీప్లేస్ చేసుకున్నా, డిస్ప్లేని రీప్లేస్ చేసుకున్నా జెన్యూన్ పార్ట్ అని చెప్పి చూపిస్తూ ఉండాలి. జెన్యూన్ పార్ట్ చూపిస్తుందంటే మీరు ఒరిజినల్ పార్ట్ రీప్లేస్ చేసుకున్నట్టు. అన్నోన్ పార్ట్స్ అని చెప్పి అసలు చూపించకూడదు. ఈ సెక్షన్ కూడా చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ కామెంట్ చూస్తున్నారు కదా, కెమెరా సెక్షన్ లో డైరెక్ట్ గా ఫిల్టర్ ఆప్షన్స్ ఎలా వస్తాయని చెప్పి అడుగుతున్నారు. ప్రీవియస్ వీడియోలో ఫొటోస్ లోకి ఫిల్టర్ ఆప్షన్స్ ని ఎలా తీసుకురావాలో చూపించాను కదా. సో ఇదే కామెంట్ కింద డైరెక్ట్ గా మాకు కెమెరాలోకి ఫిల్టర్ ఆప్షన్స్ కావాలి, ఎలా వస్తాయని చెప్పి అడుగుతున్నారు. మీరు కనుక iPhone 16 ఆర్ లేటర్ మోడల్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మీకు కెమెరాలో ఫిల్టర్ ఆప్షన్స్ అనేవి తీసేశారు. ఇది iPhone 12 కాబట్టి ఇక్కడ నాకు ఇంకా ఫిల్టర్ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఈ ఫీచర్స్ ని లేటెస్ట్ ఐఫోన్స్ లోకి ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ గా రీప్లేస్ చేశారు యాపిల్ వాళ్ళు. ఇక్కడ iPhone 17 Pro Max లో చూపిస్తున్నాను. ఏ ఫోన్ కైనా ఇదే ప్రాసెస్. మీరు కెమెరా ఓపెన్ చేశారనుకోండి, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇది iOS 27 బేటాలో ఉంది. కిందకి వెళ్తే ఇక్కడ స్టైల్స్ అని చెప్పి ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ అని చెప్పి చూపిస్తుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు స్టాండర్డ్ అని చెప్పి చూపిస్తుంది. సో మనకి ఫిల్టర్ ఆప్షన్స్ అనేవి లేవు. మీరు గనక సెట్టింగ్స్ లోకి వెళ్తే కెమెరాలోకి వెళ్ళి ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ లోకి వెళ్ళి ఇక్కడ కామెంట్ లో చెక్ చేసుకుంటే మాకు వివిడ్ ఫిల్టర్స్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. ఫిల్టర్స్ కి ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మీరు ఏదైనా ఫిల్టర్ యాడ్ చేస్తే ఫోటో అంతా మారిపోతుంది. బట్ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ అలా కాదు. మీకు ఏదైనా ఫోటోలో స్కిన్ టోన్ ఒకటే మార్చాలి అనుకుంటే ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ లో చేంజ్ చేసుకోవచ్చు. లేదు మీకు బ్యాక్గ్రౌండ్ ఒకటే చేంజ్ చేయాలి అనుకుంటే ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ లో ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి. కొంచెం అడ్వాన్స్ మోడల్ అన్నమాట. మీకు జస్ట్ వివిడ్ కావాలి అంటే బ్రైట్ లోకి వెళ్ళిపోండి. ఇక్కడ కింద చూడొచ్చు డిస్క్రిప్షన్ కూడా చూపిస్తుంది. స్కిన్ టోన్ ని బ్రైటన్ చేస్తుంది అండ్ ఫోటో మొత్తం వైబ్రెన్స్ అనేది స్ప్రెడ్ చేస్తుంది అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ యూజ్ బ్రైట్ క్లిక్ చేశారనుకోండి, ఈ బ్రైట్ వచ్చేసి వివిడ్ ఫిల్టర్ కన్నా బెటర్ వన్. ఎందుకు అంటే ఈ బ్రైట్ లో ఇక్కడ డిస్క్రిప్షన్ లో క్లియర్ గా చూడొచ్చు స్కిన్ టోన్ ని బ్రైట్ చేస్తుంది. మనకి అదే కదా కావాలి, ఏ ఫోటోలో అయినా సరే బ్రైట్ గా కనపడాలి. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ మొత్తం వైబ్రెంట్ చేస్తుంది, కలర్ఫుల్ గా చేస్తుంది అనమాట. అదే మీకు ఫిల్టర్స్ లో వివిడ్ ఏం చేస్తా అంటే స్కిన్ టోన్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం వివిడ్ చేసేస్తుంది. సో వివిడ్ కన్నా బ్రైట్ ఈస్ లాట్ బెటర్. అండ్ ఆల్సో ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ లో ఇంకా కస్టమైజేషన్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు కెమెరాలోకి వెళ్ళి ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ లోకి వెళ్తే చూడొచ్చు డైరెక్ట్ గా బ్రైట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ స్టాండర్డ్ ఫస్ట్ చూపిస్తుంది, పక్క కంటే బ్రైట్ వచ్చేస్తుంది, మళ్ళీ పక్క కంటే వైబ్రెంట్ వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ న్యూట్రల్ కలర్ అనేది కరెక్ట్ గా లేకపోతే ఇక్కడే కింద టచ్ ప్యాడ్ ఉంటుంది, ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ బార్ కూడా ఉంటుంది, ఈ ఫిల్టర్ ఎంత అప్లై అవ్వాలని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్నే ఫోటో తీస్తున్నాను బ్రైట్ లో పెట్టి, ఫోటో అనేది కొంచెం డల్ గా కనిపిస్తే ఒకసారి ట్యాప్ చేసి బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయండి. లేదు అంటే ఇక్కడ కింద ప్యాడ్ మీదే మీకు కావాల్సిన వివిడ్ సెట్టింగ్స్ అనేవి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ టాప్ లో చూడొచ్చు కలర్ అనేది స్టార్టింగ్ లో 0 ఉంది. నేను ఇప్పుడు చూడొచ్చు 13, 14 లో పెట్టాను. మీకు కలర్ కావాలంటే కలర్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఫోటో అనేది బ్రైట్ గా కావాలంటే ఈ ట్రాక్ ప్యాడ్ మీద పైకి కానీ కిందకి కానీ స్వైప్ చేయొచ్చు. మీకు ఇక్కడ iPhone 12 లో చూపించే ఫిల్టర్ ఆప్షన్స్ అయితే iPhone 16 ఆర్ లేటర్ డివైస్ లో ఇంకా చూపించవు. ఈ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ నే మీరు కొంచెం అలవాటు చేసుకోవాలి. సో ఇదైతే ఇవాల్టి వీడియో iOS 26.6 అప్డేట్. న్యూ ఫీచర్స్ అయితే ఏం రాలేదు, కానీ మోర్ దాన్ 70 సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ 3 న్యూ చేంజెస్. ఇంతకు మించి వేరే చేంజెస్ అయితే ఏమీ ఉండవు. నేనైతే అప్డేట్ చేసుకోమనే సజెస్ట్ చేస్తాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.